మానవుడు ఒక్కడే కాదు, పుట్టిన పిపిలీకము నుండి ఐరావతం వరకు, ఏనుగు వరకు ప్రతి పక్షి, ప్రతి జీవి పరమశివుల్లో ఐక్యం కావడం కోసమే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే మళ్ళీ మనం ఎందుకు పుట్టినామంటే మనకి ఇక మోక్ష స్థితి రాలేదని అర్థం. మోక్ష స్థితి కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. మోక్షం అంటే మళ్ళీ జననం లేకుండా పరమాత్మలోనే కలిసిపోవడం కోసం చేసే ప్రయత్నమే మోక్షం. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే నేనే పొరులు దండాలు పెడుతున్నా, నేనే శివుని మీద నీళ్లు పోస్తున్నా, నేనే కొబ్బరికాయ కొడుతున్నా, నాకే రామాయణం, భారతం, భాగవతం తెలుసు, నన్ను మించిన వాడు ఈ ప్రపంచంలో లేడు అనే అహంకారం ఎప్పుడైతే మన లోపల బయలుదేరుతుందో ఆ రోజు మనం మరణించినట్టే. మన జీవితానికి అర్థం లేదనే విషయం తెలియజేస్తున్నా. ఎందుకోసం అంటే శ్రీకాళహస్తి ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే మనందరూ తెలుసు, శ్రీ అంటే సాలెపురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. దానికి ఏ భాష వచ్చు, ఏ రామాయణం తెలుసు, ఏ భారతం తెలుసు, ఏ భాగవతం తెలుసు, దానికి మాటలు రావే. మరి ఆ మూడింటికి మోక్షం ఇచ్చిన పరమశివుడి కంటే పరమాత్ముడు ఇంకెవరున్నారని మనం అనుకుంటాం. శ్రీ అది ఏం చేస్తుంది, రోజు వచ్చి చాలీడు గూడు అంతా చాలా అందంగా ఉంటుంది, మనం అల్లలేం. మనకు అది ఇంత సైన్స్ పెరిగినా కానీ ఈ నాసా అనుకున్నా, అమెరికా అనుకున్నా, భారతదేశం అనుకున్నా ఆ సాలెగూడును అల్లలేని అశక్తులం మనం. ఆ రకంగా తయారు చేయలేం. అందుకోసమే పరమశివునికి తన రుణం తీర్చుకోవడం కోసం రోజు అది సాలెగూడు అల్లడం మొదలు పెట్టింది. అదే రకంగా రోజు పాము రావడం, అరే దేవుడు నా దేవుడు కదా, ఆయన మెడలు ఉంటాయి కదా, నేను కదా ఈ దేవుని సేవ చేయాల్సింది. 100 సంవత్సరాలు దాటిన తర్వాత పాము తప్పకుండా ఒక మణి వస్తుంది. ఆ మణిని తీసుకొని వచ్చి పైన పెట్టగానే ఇట్లా రకరకాల వెలుగులతో విరజిమ్మే ఆ మణిని పెట్టేస్తుంది. తర్వాత ఏనుగు ఏమనుకుంటుంది, వాస్తవానికి గణపతి అంటే ఏనుగే, మరి ఆయన కొడుకు నేను కదా, సేవ చేయాల్సింది నేను కదా అని ఏనుగు కూడా జ్ఞానం ఉన్నది. కాబట్టి అది రోజు చెరువులోకి వెళ్ళి, ఆ సువర్ణముఖి చెరువులోకి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి ఆ మణిని తీసేస్తుంది. అదే రకంగా సాలెగూడును తీసేస్తుంది. ఆ శివునికి అభిషేకం చేస్తూ నా జన్మ ధన్యమైంది అని అనుకుంటుంది. ఈ రకంగా